స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి. రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 71వ శ్లోకం గురించి నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాపయుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిరరాజ్యలక్ష్మీం. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాపయుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిరరాజ్యలక్ష్మీం. చక్కగా మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు భక్తి ఎలాగ ఉన్నా అంటే ఒక మనిషి ఎలాంటి పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత పాపాత్ముడైనా సరే, అతనిలో ఎన్ని దోషాలున్నా సరే, మనం ఆ పరమేశ్వరుణ్ణి, ఆయన పాద పద్మాల్ని ఆశ్రయిస్తే అతడు శివుణ్ణే పొందుతాడు. తన మనస్సులో సుస్థిరంగా మోక్షం అనే లక్ష్మిని స్థిరపరుచుకుంటాడు అని చక్కగా రాజులతో పోల్చి చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకు. ఒక రాజు ఎలాగైతే తన రాజ్యాన్ని సుస్థిరంగా చేసుకోవడానికి శత్రురాజుల్ని ఓడించి, తమ బాణాలతో శత్రురాజుల్ని ఓడించి తన రాజ్యాన్ని సుస్థిరంగా చేసుకుంటాడో, అలాగే మనం కూడా శివుడి మీద భక్తి అనే భావనను కలిగి ఉంటే ఆయన మన మనస్సులో ఎలా సుస్థిరంగా ఉంటారో అని చక్కగా ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. మరి మనం కూడా తెలుసుకుందాం. ఒక్కసారి పదాలకున్న అర్థం తెలుసుకుందాం. సుధీంద్ర అంటే విద్వద్వరిష్ఠుండు, ఆరూఢ అంటే పాదుకొనిన, మనసులో నాటుకొనిన, భక్తి అనే గుణ, అల్లెత్రాడు అంటే ఒక ధనస్సుకి అల్లెత్రాడుని కడతాం కదా, అది చెప్తున్నారు. అల్లెత్రాటి చేత, కుంచిత వంచబడిన, భావ అంతఃకరణము అనే చాప ధనస్సునందు, యుక్తైః కూర్చబడిన, అమోఘైః విఫలములు కాని, శివ ఈశ్వరుని యొక్క స్మరణ అనే బాణగణైః బాణపుంజములతో, కిల్బిషరిహై అని మనకి ఇది వరకు కూడా వచ్చింది. అంటే కిల్బిషరిపూన్ అంటే పాపములు అనేది శత్రువులను, నిర్జిత్య నిశ్శేషముగా జయించి, విజయీ జయం కలిగిన వాడొకటే, సానందం ఆనందంతో కూడుకున్న, సుస్థిర రాజ్యలక్ష్మి స్థిరులైన బ్రహ్మాదులకు రాజైన పరమశివుడి యొక్క సారూప్యము అనే స్థిరమైన రాజ్యలక్ష్మిని ఆవహతి పొందుతాము. ఎలాగ చెప్తున్నారంటే, ఒక బుద్ధిమంతుడు ఎలా చేస్తాడంట, తనలో ఉన్న భక్తి అనే విల్లుత్రాడుతో కట్టి విల్లుత్రాడుని భక్తిగా రెడీ చేసుకుంటాడంట. హృదయం అనే ధనస్సుతో శివస్మరణ అనే అమోఘమైన బాణ పరంపర ద్వారా పాపాలు అనే మన మనస్సులో ఉండే శత్రువులను ఓడించి విజయుడై ఆనందంగా సుస్థిరమైన రాజ్యలక్ష్మిని పొందుతున్నాడు. ఎలాగైతే మనం ముందు చెప్పుకున్నాం కదా, ఒక రాజు ఎలా చేస్తాడో అలాగ భక్తుడు అనేవాడు, బుద్ధిమంతుడైన భక్తుడు అనేవాడు ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్తున్నారు. ఒకసారి వివరంగా చూద్దాం మనం. నాలో ఉన్న రాజ్యలక్ష్మి సుస్థిరం అవుతుంది అంటూ మొదలు పెట్టారు ఈ శ్లోకంలో చక్కగా ఆదిశంకరాచార్యుల వారు. ఏం చెప్తున్నారంటే, వీరుడైన వాడు, అలాగే రాజైన వాడు, రాజులు ఎప్పుడు వీరుళ్లే కదా, వీరుడైన వాడు రాజైన వాడు విల్లు ఎక్కువ పెడతాడు, శత్రువులపై బాణాలను ఎక్కుపెట్టి శత్రువులపై విజయం సాధిస్తాడు.
తన రాజ్యాన్ని తన వీరత్వంతో సంపాదించుకుంటాడు. అలాగే భక్తుడైన వాడు అంటే నేను కూడా ఇప్పుడు ఆదిశంకరాచార్యులు గారు చెప్పుకుంటున్నారనమాట. నేను కూడా శివభక్తి అనే ధనస్సును ఎక్కుపెట్టాను. నాలోని గుణాలను అల్లెత్రాడుగా మార్చుకున్నారు. ఆయనలోని గుణాలను, త్రిగుణాలను అల్లెత్రాడుగా మార్చుకున్నాడంట. ఇంకా ఏం చెప్తున్నారు? నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే శివనామస్మరణను అమోఘమైన బాణాలుగా మార్చుకున్నాడు. ఈయన ఎలాంటి బాణాలు కలిగి ఉన్నాడంట? నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం కలిగిన బాణాలను కలిగి ఉన్నాడు. ఆ బాణాలను ఆయన ధనస్సుకి తొడుక్కున్నాడంట. అలా తొడుగుతున్నాను, ఆ అమోఘమైన బాణాలను నా ధనస్సుకు తొడుగుతున్నాను. ప్రణవాకృతిని ధరించిన ధనస్సుతో నేను చేస్తున్న ఈ యుద్ధం నాలోని అంతర్గత శత్రువులందరినీ నిర్జిస్తుంది. అలా ప్రణవాకృతిని దాల్చిందంట ఆ ధనస్సు. ఆ ధనస్సుతో ఈయన ఎవరితో యుద్ధం చేస్తున్నారు? రాజులైతే ఏం చేస్తారు? ఎదుటి రాజుల పైన యుద్ధం చేస్తారు. ఈయనేం చేస్తున్నాడు? శత్రురాజుల పైన దాడి చేస్తారు రాజులు. ఈయనేం చేస్తున్నాడు? అంతఃకరణంలో దాగి ఉన్న శత్రువుల మీద ఈ శివ పంచాక్షరి మంత్రంతో రెడీ చేసుకున్న బాణాలను ఎక్కుపెట్టి యుద్ధం చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతున్నాయంట? మనలో ఎవరు ఆ 6 శత్రువులు, అరిషడ్ వర్గాలు ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇలా 6 శత్రువులు ఉన్నాయి మనకు. ఆ 6 శత్రువుల్ని నిర్జిస్తుందంట ఈ శివ పంచాక్షరి అనే బాణంను ఎక్కువ పెట్టి దాని మీద వదిలితే. అలా నన్ను విజయుణ్ణి చేస్తుంది. ఈ ధనస్సు నుంచి వదిలిన బాణం ఇతన్ని విజయుణ్ణి చేస్తుందంట. బుద్ధిమంతుల్లోకెల్లా వరిష్ఠుణ్ణి చేస్తుంది. అంటే వరిష్ఠుడు అంటే గొప్పవాడు. బుద్ధిమంతుల్లోకెల్లా వరిష్ఠుణ్ణి చేస్తుంది. యుక్తాయుక్త విచక్షణను నేర్పి నాకు ఆనందం అనే రాజ్యాన్ని నాకు దాఖలు పడేలా చేస్తుంది. అంటే నాకు దక్కేలా చేస్తుంది. యుక్త అయుక్త విచక్షణను నేర్పిస్తుందంట. మళ్ళీ ఆనందం అనే రాజ్యాన్ని నాకు ఎదురుపడేలా చేస్తుంది. మోక్షము అనే రాజ్యలక్ష్మి నా యందు స్థిరపడుతుంది. ఇప్పుడు రాజులు ఎదురుగా శత్రురాజుల మీద దాడి చేస్తే ఏం చేస్తారు? వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవటంతో పాటు ఆ శత్రురాజుల యొక్క రాజ్యాన్ని కూడా వీళ్ళు తీసుకుంటారు. చక్కగా రాజ్యలక్ష్మి, అక్కడ ధనలక్ష్మి సుస్థిరం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంట? ఇతను చేసిన యుద్ధంలో గెలుపు పొందిన వెంటనే మోక్షం అనే రాజ్యలక్ష్మి సుస్థిరం అవుతుందంట. ఎక్కడికి ఉపమానాలు చెప్తారండి స్వామివారు. ఎలా వస్తాయో తెలియదు కానీ అబ్బా ఎంత చక్కగా ఒక రాజు ఎలా చక్కటి యుద్ధం చేస్తాడు శత్రురాజుల మీద. ఇక్కడేమో మనలో ఉన్న అంతఃకరణాలు అనే శత్రువుల మీద మనం ఎలా దాడి చేసి చక్కటి మోక్షం అనే అంటే సుస్థిర రాజ్యలక్ష్మిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మనం కూడా ఆ పంచాక్షరి మంత్రంతో చక్కటి బాణం రెడీ చేసుకుందామా? మన శత్రువుల మీదకి యుద్ధానికి రెడీగా ఉందామా? మరి ఓం నమ శివాయ.